చెట్లు మనకు ఆక్సిజన్ని అందిస్తాయి. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ను తగ్గించి గాలిని శుభ్రపరుస్తాయి. వర్షాలను ఆకర్షిస్తాయి. పక్షులు జంతువులకు ఆశ్రయం కలిగిస్తాయి. నీటిని భద్రంగా ఉంచి భూగర్భ జలాలను పెంచుతాయి. భూమి వేడి తగ్గించి గ్లోబల్ వార్మింగ్ని తగ్గిస్తాయి. కాబట్టి ఫోక్స్, మనందరం చెట్లు నాటి భూమిని కాపాడదాం. నేను ఈ వీడియో చేసే ముందు మా పెరట్లో తులసి మొక్కను నాటాను అండ్ మా ప్లాంట్ నర్సరీ యొక్క చిన్న క్లిప్ని ఇక్కడ యాడ్ చేశాను. సో హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. 1918లో అమెరికాలో జార్జియా రాష్ట్రంలో జార్జియా క్రాఫ్ట్ అనే పెద్ద పేపర్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ ప్రతిరోజు వందలాది చెట్లను కోసి వాటి ద్వారా కాగితాలను తయారు చేస్తారు. ఆ జార్జియా క్రాఫ్ట్ అనే కాగితాల తయారీకి చెందిన కార్మికులు రోజులాగే చెట్లను కట్ చేస్తూ ఉన్నారు. బయట నుండి చూడడానికి చెట్టు బాగానే ఉన్నా లోపల నుంచి మాత్రం ఖాళీగా ఉంది. పైన పటారం, లోన లోటారం అన్నట్లుగా. ఆ చెట్టుని కట్ చేసిన తర్వాత దాన్ని కోసే సమయంలో ఊహించని దృశ్యం బయటపడింది. ఆ చెట్టు లోపల నుంచి తల బయటకి చూస్తుంది. దాని పంజా చెట్టు మధ్య నుంచి బయటకి వచ్చింది. దంతాలు చూస్తే భయం పుట్టేలా ఉన్నాయి. అది చూసిన ఆ కార్మికులు భయంతో వెనకడిగేశారు. అసలు అది ఏమిటి, ఈ చెట్టు లోపలికి ఏ విధంగా వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ చెట్టు లోపల కొన్ని సంవత్సరాలుగా ట్రాప్ అయ్యి మమ్మీగా మారిన ఒక మూగజీవి. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే, ఇంతకాలంగా దాని శరీరం కుళ్ళిపోకుండా ఎలా ఉంది? దానిపై పరిశోధనలు మొదలయ్యాయి. కొన్ని నెలల తర్వాత ఒక బయాలజిస్ట్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఆ చెట్టు పూర్తిగా ఖాళీగా ఉండడం వలన గాలి వెంటిలేషన్తో పాటు చెట్టులో తేమ లేనందున శరీరంలో బ్యాక్టీరియా పుట్టలేదు. ఇదే కారణంగా ఆ శునకం మమ్మీలా మారిపోయింది. వాళ్ళ అంచనాల ప్రకారంగా ఆ శునకం ఒక రకుల్ని వెంబడించి చెట్టు ఎక్కి జారి పడి ఉండవచ్చు. దాంతో గాయపడిన ఆ శునకం బయటకి రాలేక ఆకలితో చనిపోయింది. ఆ మమ్మీని పరిశీలించి చూస్తే ఈ సంఘటన జరిగి సుమారు 20 సంవత్సరాలు, అంటే 1960లో జరిగి ఉండవచ్చు. ఇప్పటికీ ఆ చెట్టు మమ్మీతో సహా జార్జియాలోని ఒక మ్యూజియంలో ఉంచబడింది.